రాజన్న ఆటోనగర్ నిర్మాణం చేసే విషయంలో ప్రభుత్వాలు కనీసం పట్టించుకోవడం సరికాదని ఆటోనగర్ సహాయ కార్యదర్శి గణేష్ ఆరోపించారు. సోమవారం విశాఖ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరాన్ని సుందరీకరణ చేసే ఉద్దేశంతో నగరంలోని స్క్రాప్ వర్కర్లను శివారు ప్రాంతాలకు తరలించారని, కానీ నేటి వరకు ఆయా హామీని నెరవేర్చలేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో నడుస్తున్న ఈ కార్మికులందరికీ తగిన న్యాయం చేయకపోతే రాబోయే కాలంలో ఎన్నికలతో మీకు బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వై రాజు మాట్లాడుతూ రకరకాల స్క్రాప్ వృత్తులు చేసుకుంటున్న ఆటోనగర్ కార్మికులకు న్యాయం చేయాలని, లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. వైరాజు సిఐటియు సిటీ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు రాజన్న ఆటోనగర్ నిర్మాణం గురించి గత 2 సంవత్సరాలుగా కార్మికులు ఆందోళన చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఆటోనగర్ నిర్మిస్తాం, ఆ స్క్రాపు అలాగే ఇతర రంగానికి సంబంధించిన కార్మికులకు ఉపాధి కాపాడుతామని వాజపల్లి గణేష్ కుమార్ గారు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు కూడా ఎలక్షన్ కూడా వచ్చేసింది. ఈ ఎలక్షన్ లోపు దీన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సుబ్బారెడ్డి గారు హామీ ఇచ్చారు, అలాగే వైఎస్ఆర్ నాయకులు అందరూ హామీ ఇచ్చారు, జిల్లా మంత్రులు కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం దానికి కావాల్సిన నిధులు లేవని గతంలో చెప్పేవారు. ఇప్పుడు ప్రస్తుతం నిధులు కూడా కేటాయించడం జరిగింది. 11 కోట్ల రూపాయలు ఆల్రెడీ మళ్ళీ వచ్చింది. రైతులకు ఇవ్వాల్సిన సొమ్ము కూడా చెల్లించామని చెప్పారు. అయినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా ఆటోనగర్ నిర్మాణ పనులు ప్రారంభించలేదు. అక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వారికి ఈ యొక్క నిర్మాణ పనులు అప్పగించామని చెప్తున్నారు. ఏపీఐఐసికి అప్పచెప్పామని చెప్తున్నారు. వాళ్ళని అడిగితే ఇంకా సర్వే అవుతుంది, ఇదవుతుంది, అదవుతుందని చెప్తున్నారు తప్ప ఇక్కడ అన్నీ వచ్చినప్పుడు కూడా నిధులు కేటాయించినప్పుడు కూడా ఎందుకు ఇది తాత్సారం చేస్తారు అనేసి ఈ సందర్భంగా మీ మాజీ ఎమ్మెల్యేలు గారు అలాగే జిల్లా మంత్రుల్ని వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నాం. ఈ రకంగా కనుక వ్యవహరిస్తే కార్మికుల యొక్క ఆగ్రహానికి గురికి తప్పదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల్లో దాదాపు 50,000 ఓట్లు నష్టపోతారని సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఎన్నికల కోడ్ని పక్కన పెట్టి ఎప్పటి నుంచో ఇది సాగుతున్న సమస్య కాబట్టి పక్కన పెట్టి ప్రాసెస్లో ఉంది కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వ అధికారులు చర్య తీసుకునే విధంగా ఇక్కడ మంత్రులు అలాగే ఎమ్మెల్యే గారు చర్య తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో కార్మిక వర్గానికి యొక్క ఆగ్రహానికి గురి కాక తప్పదనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. సహాయ కార్యదర్శిని మేము విశాఖపట్నంలో ఎండాడ, జ్ఞానాపురం, చౌలమదం అలాగే 1 టౌన్ ఏరియాల్లో జీవనం సాగిస్తున్నట్టు మా అందరికీ కూడా విశాఖపట్నం సుందరవదనంగా తీర్చిదిద్దాలని, మేము అందరినీ కూడా దూర ప్రాంతాలకు తరలించాలని ఇక్కడ ఉన్న అధికారులు అనుకున్న తర్వాత మమ్మల్ని అందరినీ కూడా కనుబాం గ్రామం, అనంతపురం మండలం కనుబాం గ్రామంలో 157 ఎకరాల 77 సెంట్ల భూమిని 2019లో కేటాయించి తర్వాత మీ అందరినీ కూడా ఈ భూమిని కేటాయించకపోవడం వల్ల మేమందరం ఈ రాజన్న ఆటోనగర్ పేరు మీద కూడా నామకరణం చేయడం జరిగింది. ఆ తర్వాత గతంలో మొన్న పాలాభిషేకం కూడా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పాలాభిషేకం చేయగానే మీ అందరికీ కూడా భూములు వెంటనే కేటాయిస్తాను ఇక్కడ ఉన్నాను ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు కూడా మాకు వాగ్దానం చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పటికొచ్చి కూడా ఎక్కడ రెవెన్యూ రాలేదని చెప్పి మన కలెక్టర్ గారు చెప్తున్నారు. కొంత రెవెన్యూ వచ్చింది, 28 కోట్లు వచ్చింది, ఇంకా 11 కోట్లు రెవెన్యూ రావాలని చెప్పారు. ఆ 11 కోట్లు కూడా మొన్న రెవెన్యూ వచ్చింది. అయినా సరే ఇప్పుడు కూడా వచ్చి అక్కడ శంకుస్థాపన ప్రారంభం చేయట్లేదు. మాకు ఇన్ని వేల మంది కుటుంబాలకు ఆధారపడే ఆటోనగర్ని ఖచ్చితంగా మాకు అంటే శంకుస్థాపన ముహూర్తం పెట్టాలి. ఇక్కడ సిటీలో ఉన్నంతే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో 50,000 ఓటు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వైసీపీకి తగ్గుతుంది. మా కార్మికులకు ఎవరైతే ఉన్నారో స్క్రాప్ వర్కర్స్ అందరూ కూడా ఒక ఓటుని 50,000 ఓటు పైగా ఉంది, వాళ్ళందరూ ఓటు కూడా ఈరోజు వైసీపీకి తగ్గే అవకాశం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎలక్షన్ కోడ్ని పక్కన పెట్టి ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా అమలు చేసి ఖచ్చితంగా మాకు ఈ 157 ఎకరాల 77 సెంట్ల భూమిని మాకు ఎన్ని వేల మందికి ఉపయోగపడే కుటుంబాలకు